హర్ష. హాయ్ సార్. సో ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. నిన్న వచ్చింది జాబ్. ఎస్ సార్. నిన్ననా మొన్ననా? మొన్న ఫ్రైడే సార్. ఫ్రైడే వచ్చింది. నిన్న సాటర్డే, ఈరోజు సండే. ఈరోజు ఏప్రిల్ 21. ఎస్ సార్. ఇది రేపు జాయినింగ్. ఎస్ సార్, ఏప్రిల్ 22. అంతేనా? అంతే సార్. సో మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు, కాలేజీ పేరు, ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత మీ హోమ్ టౌన్? ఎస్ సార్. నా పేరు వచ్చేసి హర్ష. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2022లో కంప్లీట్ చేశాను, సత్యభామ యూనివర్సిటీ, చెన్నై. నా హోమ్ టౌన్ వచ్చేసి కాకినాడ. కాకినాడ, ఓకే. హోమ్ టౌన్ కాకినాడేనా, ఇంకా పక్కన ఊరు ఏదైనా విలేజ్? కాకినాడ పక్కన విలేజ్ రామేశ్వరం సార్. మీ ఫాదర్ ఏం చేస్తాడు? మా ఫాదర్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ సార్. టీచర్, వెరీ గుడ్. సో సత్యభామలో బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసావు? తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. తర్వాత నాకు సరైన ప్రాజెక్ట్ ఆపర్చునిటీ అది నేను తర్వాత ఫ్రీ పూల్లో వెళ్ళాను. దాని తర్వాత ఇంకా సో ఆల్మోస్ట్ 1 year ఫ్రీ పూల్లో ఉన్నాం వల్ల నాకు. చెప్పొచ్చా? చెప్పండి సార్. చెప్పొచ్చు కదా. చెప్పండి సార్. అదే నువ్వు చెప్పు. విప్రో కంపెనీలో ఒక ఫ్రీ పూల్లో ఉన్నాను. దాని తర్వాత ఇంకా సో లాస్ ఆఫ్ పేలో చేయడం వల్ల ఇంకా నాకు కెరీర్ గ్రోత్ మీద ఉండడం వల్ల కాబట్టి ఇంకా సో ఇట్లాగే ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను ప్రాక్టికల్ నాలెడ్జ్గా ఇంప్రూవ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను సార్. ఓకే. యాక్చువల్గా హర్ష విషయంలో జరిగింది, క్యాంపస్ ప్లేస్మెంట్ అయినాక ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ అయినాక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ప్రాజెక్టు అసైన్ చేసే ప్రాసెస్లో కొన్ని సందర్భాలలో కంపెనీస్ వాళ్ళని తీసుకున్న యొక్క ఎంప్లాయీస్ని బెంచ్లో పెడతారు. ఆ బెంచ్లో పెట్టేదాన్ని ప్రీపూల్ అంటారు. ఎందుకంటే విప్రోలో నేను కూడా ప్రీపూల్లో కొద్ది రోజులు ఉన్నాను, అనుభవం నాకు కూడా. సో ఆ ప్రీపూల్లో ఉన్నప్పుడు కూడా మనకు శాలరీస్ ఇస్తారు. సో తనకు కూడా అట్లా 1 year ట్రైనింగ్లో అప్డేట్స్ ఇచ్చి శాలరీస్ ఇచ్చారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయినాక సో వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది కాబట్టి లాస్ ఆఫ్ పేలో పెడతారు. అంటే మీరు పేరు ఎంప్లాయీ కానీ శాలరీ ఇవ్వరు. మీరు ప్రాజెక్ట్ ఏదైనా చూసుకోండి విత్ ఇన్ ద కంపెనీ. మీరు ఏదైనా ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ యొక్క శాలరీని రీస్టార్ట్ చేస్తారని చెప్తారు. అదే జరిగింది ఈ విషయంలో. మీ నాన్న నాకు ఫోన్లో చెప్పాడు. ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు యాక్చువల్గా నువ్వు ఫస్ట్ కోర్సులో జాయిన్ అయినావు, ప్లేస్మెంట్లో జాయిన్ కాదు. ప్లేస్మెంట్లో ఫీజు కట్టేటప్పుడు మీ నాన్న ఇదంతా చెప్పి తర్వాత ప్రీపూల్ 1 year అయిపోయినాక ఇంకా నీకు ప్రాజెక్ట్ అసైన్ అవ్వకపోవటం వల్ల వాళ్ళు శాలరీ ఆపారు సార్. శాలరీ ఆపిన సందర్భంలో హర్ష ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది సార్. మా అంకుల్ గైడెన్స్తో. మీ అంకుల్ అంటే ఎట్లా తెలుసు ఇన్స్టిట్యూట్? మా అంకుల్ చేసే కంపెనీ కొలీగ్కి ఏమన్నా ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేశారు సార్, ఇలా .NET సంబంధించింది. సో ఈ R&D IT స్కూల్ ఇన్స్టిట్యూట్ ప్రిఫర్ చేశారు సార్. అంటే వాళ్ళకి ఎట్లా తెలుసు? మా అంకుల్ కొలీగ్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు సార్. స్టూడెంట్. ఎస్ సార్. వచ్చి ఫస్ట్ నువ్వు ఓన్లీ కోర్సులో జాయిన్ అయ్యారు సార్. కోర్సు నడిపించావు. ఎస్ సార్. కోర్స్ అయిన తర్వాత జాబ్ ట్రయల్స్ ట్రై చేసావా? ట్రై చేశాను సార్. నీ ఉద్దేశం ఏంటంటే ఈ లోపల విప్రోలో ఏదైనా .NET ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది, సో ప్లేస్మెంట్ ఎందుకు అవసరం లేదనుకొని నాకు ఫస్ట్ జాయిన్ అయింది కూడా నాకు గుర్తుంది. మంచి ఐడియా. సో మరి .NET నేర్చుకున్న తర్వాత విత్ ఇన్ ద విప్రోలో ఇంటర్నల్గా నువ్వు రెజ్యూమ్ పెట్టుకున్నప్పుడు అక్కడ నీకు ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తారు, క్లయింట్ ఇంటర్వ్యూస్. అక్కడ ఏం అలాట్ అవ్వలేదా? అలాట్ అవ్వలేదు సార్. నాకు నాన్ టెక్నికల్ రోల్స్ వచ్చినాయి సార్ ఎక్కువ. సో నేను అది ఇంకా వద్దనుకున్నాను సార్. నాన్ టెక్నికల్ రోల్ అంటే టెక్ సపోర్ట్ జాబ్ సార్? ఎస్ సార్. సో అది తర్వాత నౌకరీలో పెట్టావా? నౌకరీలో వచ్చాను సార్ రెజ్యూమ్ అది. సో సరైన ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేక నాకు కాల్ సార్ వచ్చి. విప్రోలో ఎంప్లాయీ కానీ నువ్వు ఎక్కడ సింగిల్ లైన్ కోడ్ రాయలే కదా, ఎక్కడ ప్రాజెక్ట్ చేయలేదు సార్. సో అది నువ్వు అది యాజ్ ఇట్ ఈస్ గా రెజ్యూమ్ లో పెట్టావు. అవును సార్. ఐ మీన్ విప్రో బట్ ఐ డిడ్ వర్క్. ఇప్పుడు నిజాయితీగా ఉన్నోడికి జాబ్ రావడం కష్టం కదా అన్నట్టు. అంతే. ఇప్పుడు ఆ పీరియడ్ లో నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే ఆ 1 year ఏదో .NET లో మా కాడ సబ్జెక్ట్ నేర్చుకుని ఒక ప్రాజెక్ట్ చూపిస్తారు. ఓ ప్రాజెక్ట్ చేసినావు అన్నప్పుడు మేబీ కొన్ని కాల్స్ ఎక్కువ రావచ్చు జనరల్. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్కి
జాబ్స్ ఎంతైనా తక్కువే ఉంటే ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి, ఎస్ సార్. లేదంటే 2-3 ఇయర్స్ జాబ్స్ ఉంటాయి. దానివల్ల కూడా నీకు ఆపర్చునిటీ దొరకలేదు. అవును సార్. సో అప్పుడు మళ్ళీ వచ్చి ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యారు. ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యింది సార్. ప్లేస్మెంట్ ఫీజు కట్టినప్పుడు మీ డాడీ నాకు ఫోన్ చేశాడు, అవును సార్, కడుతున్నాం సార్ ఇది సంగతి అంటే వైనాట్ అని చెప్పాము. నువ్వు జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్కి జాయిన్ అయినాక కోర్స్ ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది నీకు? ప్లేస్మెంట్ జాయిన్ అయిన తర్వాత కాదమ్మా, ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? నాకు ప్రిపరేషన్ వచ్చేసి 6 months పట్టింది సార్. తర్వాత ప్లేస్మెంట్లో జాయిన్ అయినాక ఇది నీకు ఎన్నో ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, ఇది మొదటి ఇంటర్వ్యూ. అదే నాకు గుర్తుంది, ప్లేస్మెంట్లో జాయిన్ అయినాక నిన్ను ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్పారు. ఎస్ సార్. నన్ను కలిస్తే 10 రోజులు అప్పుడు రివిజన్ చేసుకున్నావు. రివిజన్ 1 week తర్వాత కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఒక 2 weeks ఇంటికి వెళ్ళిపోయాను సార్. దాని తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఒక 2 weeks మళ్ళీ ప్రిపరేషన్ చేశాను సార్. ఆ టైంలో నాకు బాగా హెల్ప్ అయింది, మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఇన్స్టిట్యూట్ మాక్ ఇంటర్వ్యూస్, దాని తర్వాత XY అవి బాగా హెల్ప్ అయినాయి సార్. దాంతోపాటు మీరు క్లాసెస్ తీసుకున్నారు ప్రిపరేషన్ బ్యాచ్కి, ఊప్స్ కాన్సెప్ట్స్, అవి నాకు హెల్ప్ అయినాయి సార్. ఒకసారి రివిజన్ కింద ఇక్కడ తీసుకున్నాను. ఎస్ సార్. ఎస్ సార్. అవును. అప్పుడు రెడీ అయిన ఇంటర్వ్యూకి రెడీ అవుతున్న వాళ్ళు కూడా వినొచ్చు అని చెప్పి ఊప్స్ కాన్సెప్ట్స్ అలా రివిజన్ అయింది సార్. అది నాకు మోస్ట్ హెల్ప్ అయింది సార్.